మిథున్ రెడ్డికి సిట్ పిలుపట, రేపు విచారణకు రావాలన్న నోటీసులు. మద్యం స్కామ్లో సిట్ స్పీడ్ పెంచిందట. నేడు విచారణకు రానున్న సాయిరెడ్డి, రేపు రావాలని రాజకేశ్ రెడ్డి తండ్రికి నోటీసులు. ఎల్లుండి హాజరు కావాలని రాజుకు మరో తాకీదు. రాజు ఫోన్లు స్విచ్ ఆఫ్, 3 సార్లు డుమా. నేడు సిట్ ముందుకు విజయసాయిరెడ్డి అట. మద్యం స్కామ్లో విచారణ స్పీడ్ పెంచారట. సిట్ పిలుపు, మిథున్ రెడ్డికి సిట్ పిలుపు వచ్చింది. ఇక ఎక్కడ లేని సంతోషం ఇది. మొత్తానికి అసలు ఏం తెలియదు. దీనివల్ల ఏమైనా మరి ప్రజలకు లాభం జరిగితే మనకి కూడా సంతోషమే. ఇప్పుడు మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, రాజకేశ్ రెడ్డినో ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళ కాడ నుంచి వాళ్ళు నిజంగానే మీరు ఏదో అక్రమంగా సంపాదించారు మద్యం పేరుతోనని దాన్ని ఒక 1000 కోట్లు తీసుకొచ్చి ఖజానాలు అయితే పాపం జీతాలు రాని వాళ్ళకి జీతాలు వస్తాయి, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి వస్తుంది, తల్లులకు తల్లికి వందనం వస్తుంది. చేస్తారా? ఏం ఉండదు. ఎపిసోడ్లు వార్తలు రాయడం తప్ప ఆడ పీకేది ఉండదు, వచ్చేది ఉండదు, పోయేది ఉండదు. ఆడేదో అవుతున్నట్టు ఈయనపోతుడు ఆయన జైల్లో. ఈ జైల్లో ఉంటే మనకేమవుద్ది? వీళ్ళు చేసిన అక్రమార్కుల యొక్క సొమ్ముని ఏమైనా రికవరీ చేస్తారా నిజంగా చేసి ఉంటే? లేదంటే కావాలని రాజకీయ ఆరోపణ అనేది ఇక మనం భవిష్యత్తులో చూడాలి. ముస్లింలకు చంద్రబాబు ద్రోహం చేశారు, ముస్లింల అధికారం కోసం వాడుకున్నారు. ముస్లింలకు చంద్రబాబు ద్రోహం అట. నమ్మి ఓట్లేస్తే పట్టించుకోలేదు. మండిపడిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీహార్ సీఎం నితీష్ కూడా మోసం చేశారు. వీరిద్దరి మద్దతుతోనే వక్ బిల్లు పాస్ అయింది. ఇప్పుడు నోరు మెదపకుండా కూర్చున్నారు. ఇంకెందుకు మెదుపుతారు నోరు? వాళ్ళు మద్దతే ఇచ్చా. ఇంకా నోరు మెదపడానికి ఏముంది? మంచిదానే మద్దతు ఇచ్చా. నోరు గిదిపితే ఏం మెదుపుతారంటే, ఇప్పుడు ఏపీలో ఉన్న రాజకీయ పార్టీలో ఎవరైనా ముస్లింల పక్షాన మాట్లాడి చంద్రబాబు నాయుడు చేయలేదు, మేము వచ్చి కోర్టులో వేస్తాం పిటిషను, లేదా మీకు మద్దతు ఇస్తామంటే నాటకాలు ఆడుతున్నారు, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అని ఈయన ఒక నాటకం వేస్తాడు. మొన్న ఒక నాటకం స్టార్ట్ అయింది. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ముస్లింల పక్షాన ఒక పిటిషన్ వేసింది సుప్రీంకోర్టులో వక్ఫ్ బిల్లుకి వ్యతిరేక, ఒక చట్టానికి వ్యతిరేకంగా. నాటకాలు ఆడుతుంటే జగన్మోహన్ రెడ్డి అని చంద్రబాబు నాయుడు. మరి నువ్వు పార్లమెంట్లో నాటకాలు ఆడే మరి వక్ఫ్ బిల్లుకి మద్దతు ఇచ్చినవా? ఇక్కడ ఉన్న ముస్లింలకే నేను సవరణ ఇస్తున్నా, సవరణ అడిగినా ఇస్తారా అని చెప్పి అక్కడ పోయి ఏ సవరణ లేదు, ఏది లేక డైరెక్ట్ చేతులు ఎత్తింది కాక మళ్ళీ నేను ఒక్కడనే కాదు జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు కూడా ఎత్తారండి. అంటే నీకు ఒక్కడికి ఆ బురద పూసుకోకుండా ఆయనకు కూడా గంత బుయ్యాలని చూస్తే ఆయన ఇవాళ సుప్రీంకోర్టులో నేను ఫైట్ చేస్తానంటే లేదు, అదంతా నాటకం అంటే. మన నాటకం అయితే మీరు అసలుది చేయండి, ఆయన నాటకం పక్కన పెట్టండి. మీరు అసలు రోల్ మీరు ప్లే చేయండి, నాటకాలు కాకుండా. బిల్లుని ఆపే ప్రయత్నం చేయండి. నితీష్ కుమార్ గారు మీరు కలిసి ఆ చట్టాన్ని అమలు కాకుండా ఆపండి. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి, అది చేయరు. మళ్ళీ అయితే మమతా బెనర్జీ గారు నిన్న ముస్లింలకు చంద్రబాబు ద్రోహం చేసిండు అని చెప్పిండు. మొన్న ఒక జర్నలిస్ట్ కూడా రాసిండు, ఒక ప్రెస్లో చెప్పిండు. ఆయన కూడా ప్రముఖమైన జర్నలిస్టు. చంద్రబాబు నాయుడు గారు ఏంది లౌకికవాదం అనేది అవకాశవాదిగా లౌకికవాదం ఉంటుంది. ఆయనకు అవసరం వచ్చినప్పుడు ఒక రకమైన లౌకికవాదం ఉంటుంది, అవసరం తీరాక ఇంకొక రకమైన, అంటే ప్రజల ఓట్లు అవసరమైనప్పుడు లౌకికవాదిగా మారుతారు, పవర్ అవసరమైనప్పుడు బీజేపీతో అవసరమైనప్పుడు లౌకికవాదం ఉండదు. ఆయన అది రాజ్దీప్ సర్దేశాయ్ అనుకుంటా మాట్లాడండి మన రాజ్దీప్. ఇప్పుడు ఇవాళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు ముస్లింలకు ద్రోహం చేసిండు, నితీష్ కుమార్ చేసిండు, వీళ్ళిద్దరి వలన ఇవాళ ముస్లింలకి ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి